వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. నిన్న జరిగినటువంటి రాష్ట్ర బీసీ బంధుకి కల్వకుర్తి పట్టణంలోని సంపూర్ణంగా విజయవంతం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా చాలా మంది పాల్గొన్నారు. దానికి నిరసన కార్యక్రమంతో దానికి ఒక జేఏసీగా ఏర్పడి ఈ రోజు కూడా అదే కార్యక్రమంతో జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీతో బీసీ నాయకులు మొత్తం ఒక ఏదైతే కల్వకుర్తి మన తెలంగాణ తల్లి నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీగా నల్ల బ్యాడ్జ్ ధరించి ర్యాలీగా వెళ్ళి ఇదే కార్యక్రమం జాయింట్ యాక్షన్ ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలని ప్రతిరోజు ఒక కార్యక్రమంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా ఆవేదన చెప్పాలని ఈ ఉద్యమం ఇక్కడ నుంచి మొదలై రేపు భవిష్యత్తు వరకు మాకు 42% వైపు ఇచ్చేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఏదో ఒక రూపకంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తామని ఈ రోజు ఏదైతే మనకు బీసీ సంఘాలు చెప్పుకొచ్చారో అదే విధంగా కూడా భవిష్యత్తు కార్యాచరణ ఏదైతే పునర్ ఆలోచనలే స్థానిక ఎన్నికలకు పోవాలని స్థానిక ఎన్నికలకు నిజంగా రాజకీయ నాయకులు ఏదైతే మాట ఇచ్చి ఇప్పటివరకు కూడా కాలయాపన చేసిన సందర్భంగా కూడా భవిష్యత్తులో బీసీలకు మరొకసారి కూడా వీళ్ళు ఒక ఆలోచన విధానంతో వెళ్ళాలని ఇక్కడ బీసీ నాయకులు చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున కూడా ఈ రోజు మనకు పోలీస్ స్టేషన్ నుంచి కూడా అంబేద్కర్ బొమ్మ వరకు నల్ల బ్యాడ్జీలతో పెద్దగా ర్యాలీ బయలుదేరి నిరసన కార్యక్రమం చెప్పారు. నిన్న చట్టసభల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు సంపూర్ణంగా బంద్ విజయవంతం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సహకరించినటువంటి అన్ని పార్టీలకు అన్ని బీసీ జేఏసీలకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు దానిలో కొనసాగింపులో భాగంగానే ఈరోజు కల్వకుర్తిలో ఉండేటువంటి బీసీ సంఘాలన్నీ నిన్నటి బంద్కు కొనసాగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కల్వకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు వచ్చి నల్ల జెండాలతో నిరసన తెలియజేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ సామాజికమైంది. బీసీలు 70 సంవత్సరాలుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిపోయారు. అందువలన మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తీర్మానం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఎంబడే దాన్ని శిరసావహించి పార్లమెంట్లో ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయమైనటువంటి రాజకీయ డిమాండ్ను విద్యా ఉద్యోగ రాజకీయ శాసనసభ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మేము కల్వకుర్తి వేదిక నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ, జై జై బీసీ. తెలంగాణ రాష్ట్రంలోన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 42% యొక్క రిజర్వేషన్ యొక్క జీవో నెంబర్ 9ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టివేయడం జరిగినది. అయినా కూడా దానికి నిరసనగా కూడా జస్ట్ ఫర్ బంద్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను విజయవంతం చేయడం జరిగినది. కల్వకుర్తిలో కూడా బంద్ గ్రాండ్ సక్సెస్గా విజయవంతమైంది. ఇప్పటికైనా సరే ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక తాటిపైకి వచ్చేసి మాకు కావాల్సిన 42% రిజర్వేషన్స్ని అమలు చేసి పార్లమెంట్లో కూడా ఈ బిల్లును పెట్టేసి అమలు చేసి 9th షెడ్యూల్లో చేర్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పడని కల్వకుర్తి చేసి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ కల్వకుర్తి చేసి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు కూడా బీసీల యొక్క బాధలను మీరు గుర్తించండి. మీరు కూడా బీసీ ప్రధానమంత్రి కదా, మీరు మా బాధలు గుర్తించేసి బీసీలకు కూడా చట్టసభలో కూడా విద్యా ఉద్యోగాలు కూడా 42% వాటా వచ్చే రకంగా కూడా బిల్ పాస్ చేయించేసి 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పండి కల్వకుర్తి బీసీ జేఎస్ నుంచి అఖిలపక్ష పార్టీల నుంచి మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ. బీసీలకు 42% వాటా సాధించడానికి నిరవధికంగా నిరసన కార్యక్రమం చేస్తూనే ఉంటాం. నేటి బంద్ ప్రభావంతో ఆపకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చలనం వచ్చింది. ఆ చలనాన్ని కంటిన్యూ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒప్పుకొని 9th షెడ్యూల్లో చేర్చే వరకు కల్వకుర్తి గడ్డల్లో బీసీలు విశ్రమించేది లేదు. రోజుకో కార్యక్రమం, రోజుకో నిరసన, అవసరమైతే దీక్షలు కూడా మొదలు పెడతామని కల్వకుర్తి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మరి ఈ యొక్క 42% జీవోను మరి శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనేక సాంకేతిక కారణాలు కావచ్చు, ఏ కారణాలున్నా ఈరోజు బీసీ బిల్ అనేటువంటిది రద్దు చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్ పార్టీస్ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఏవైతున్నాయో ఆ అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళు, ఎందుకంటే సామాజిక న్యాయం కోసమే పోరాటం చేస్తున్నాం కాబట్టి సామాజిక న్యాయంలో భాగంగానే ఈ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, మరి అన్ని పార్టీలను మమ్మల్ని మా బీసీలకు దక్కవలసినటువంటి వాటకు మీరు కూడా తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అయితే సహకారం చేసిరో ఆ విధంగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షం లోపల మీరు ఒకవేళ సహకారం తెలిపకపోతే మీకు అల్టిమేషన్ జారీ చేసి మరి రేపు జరిగేటువంటి ఎన్నికల లోపల ఎక్కడ జనరల్ సీట్ ఉంటే అక్కడ బీసీలను పెట్టి మరి ఏదో కాళ్ళు ఏళ్ళు వాటి బీసీలను సమాయత్తం చేసి మరి వాటిని బీసీ సీట్లలో కూడా అంటే జనరల్ సీట్లలో కూడా బీసీలను కూడా
గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా వాట కోసమే మేము ఎవరి మనోభావాలు కావు, ఇక్కడ ఎవరి గురించి ఎవరో మాట్లాడితే కాదు, మన యొక్క హక్కుల కోసం మనం పోరాడాలి. ఆ పోరాటం లోపల అందరూ కలిసి వచ్చేటువంటి వాళ్ళను కల్పించుకోవాలి, కలిసి రానటువంటి వాళ్ళను దూరం పెట్టవలసినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ జై బీసీ. తెలంగాణ రాష్ట్రం లోపల బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న ఒక డిమాండ్ తోటి బీసీ సంఘాల ఐక్యవేదిక ఏర్పడి బీసీలందరం సంఘటితమై నిన్న బీసీ ఐక్యవేదిక పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రం లోపల బంద్ను సంపూర్ణంగా చేయడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన అన్ని పార్టీల నాయకులకు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులకు మొదటగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యమం ప్రారంభమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 9 నెంబర్ జీవో ఇచ్చి డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత సమగ్ర కులగణన సర్వే జరిగి ఈ రాష్ట్రం లోపల 56% బీసీలు ఉన్నారన్న ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారం అన్ని పార్టీల మద్దతుతోటి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రం లోపల భారతదేశానికి ఒక దిక్సూచి తెలంగాణ రాష్ట్రం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమగ్ర కులగణన సర్వే జరిగింది కాబట్టి ఈ రాష్ట్రం లోపల 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏదైతే ఈ రాష్ట్రం నుండి వినతులు కానీ జీవోలు కానీ కేంద్ర ప్రభుత్వానికి చేరినాయో, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని మన మనోభావాలు దెబ్బతినకుండా మనందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం లోపల కాదు అఖిల భారతదేశం లోపల కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిన్న బంధులో కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులకు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర బీసీ ఐక్యవేదిక పిలుపు ఇవ్వనప్పటికీ మేము కల్వకుర్తి జేఏసీగా నిన్న ఒక తీర్మానం చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక కార్యాచరణ రూపొందించాలి, ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతోటి నిన్న జేఏసీ శిబిరం లోపల ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి ప్రదర్శన చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ రోజు తర్వాత కూడా బీసీ ఐక్యవేదిక ద్వారా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని 42% రిజర్వేషన్ ఇచ్చేవారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం లోపల కూడా కల్వకుర్తి ప్రధానంగా ఉన్నది. ప్రతిరోజు ఇక్కడ దీక్షలు చేయడం జరిగింది. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే వరకు బీసీ సంఘాల ఐక్యవేదిక ద్వారా అఖిలపక్ష పార్టీల ద్వారా ప్రతిరోజు కార్యక్రమాన్ని తీసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చిన అందరూ నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై బీసీ. మొత్తానికి బీసీ నాయకులు చెప్పుకొచ్చిన విధానం ఏమిటంటే నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంపూర్ణంగా విజయవంతం జరిగింది. ఆర్టీసీ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి రాకపోవడంతో దాదాపుగా ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఏ కార్యక్రమంలో కూడా ఎవరు కూడా ఈ బీసీ ఏదైతే బంధుకు పిలుపునిచ్చారో అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి ఈ కార్యక్రమానికి కూడా అందరూ కూడా పాలు పంచుకున్నారని బీసీ నాయకులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇట్లాగే భవిష్యత్తు కూడా మా అడుగులు ఇట్లాగే ఉంటాయని ఈ రోజు చెప్పుకొచ్చిన కార్యక్రమం చూస్తూనే ఉండండి. మీటింగ్ న్యూస్ కల్వకుర్తి నుండి.